తప్పులో కాలేసిన చిన్నబాబు తెలుగుదేశం శత్రు పత్రికల్లో ఇవే ఇవాళ రేపు పండిపోతున్న బ్యానర్ వార్తలు. నాన్న అంచనాల్ని నాన్న ఆశయాల్ని నెరవేర్చడం మాటేమో గాని నాలిక ఖర్చుకోవడాన్ని మాత్రమే అలవాటుగా మార్చుకున్న లోకేష్ సోషల్ మీడియాకు మళ్లీ దొరికిపోవడమే ఇవాళ రేపు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తావిస్తోంది. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఊరేసుకున్నట్లేనన్న 4 ఏళ్ల కిందటి లోకేష్ తడబాటు ఇప్పటికీ సోషల్ మీడియాలో రీసౌండ్ ఇస్తోంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తూ సార్వభౌమాధికారం అనే మాట కోసం తాను పడ్డ ప్రయాసని నెటిజనం విచిత్రంగా చూసింది. ఇప్పుడు లేటెస్ట్గా లోకేష్ ఖాతాలో ఇంకోటి. మీకందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలంటూ మొదలుపెట్టిన లోకేష్ బాబు ప్రసంగ పాఠాన్ని శత్రు మీడియా వర్గం లూప్లో పెట్టేసింది. 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. వర్ధంతి నాడు 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. నారా లోకేష్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి ఎన్నేళ్లయింది? ఇన్నేళ్లలో తాను నేర్చుకున్నదేంటంటూ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఇటువంటి సందర్భాలే పుట్టిస్తాయి. చిన్నబాబు కంటే ఎందరో సీనియర్లు పెద్ద స్పెల్లింగ్ మిస్టేక్స్కే పాల్పడ్డారంటూ తెలుగు తమ్ముళ్ల దగ్గర సాక్ష్యాధారాలుంటే ఉండొచ్చు. అందుకే లోకేష్ కేపబిలిటీ మీద చర్చ పెట్టుకోవడం మనబోటి వాళ్లకు అనవసరం. కానీ ఒక రాజకీయ నాయకుడికి ఉండి తీరాల్సిన క్వాలిటీలు క్వాలిఫికేషన్లు ఏంటన్న ఖచ్చితమైన లెక్కైతే మన రాజ్యాంగ పుస్తకాల్లో రాసిలేదు. రాజకీయ శాస్త్రాన్ని ఒక సబ్జెక్ట్గా చదువుకున్న వాళ్ళు మాత్రం ఒక సరాసరి ప్రజాప్రతినిధికి ఉండాల్సిన అర్హతలు ఫలానా అంటూ చెప్పుకొస్తారు. చదువు సంస్కారం అనేవి పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలు. వాటి జోలికైతే ఎవరూ వెళ్లరు. ఇకపోతే వాక్పటిమ అనబడే దీటుగా మాట్లాడగలిగే క్వాలిటీ, ఇది మాత్రం ప్రజా జీవితంలో బతికే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక తప్పనిసరి అంశం. 10 మంది ముందు నిలబడి తొడక్కుండా మాట్లాడడం అనేది ఇవాళ రేపు రాజకీయాలకు ఎంత అవసరం అన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరాలైతే లేవు. నమ్మిన విషయాన్ని లేదా తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా నొక్కి చెప్పగలిగినప్పుడే విమర్శకుల నోళ్లు కొంతవరకైనా మూతబడే ఛాన్స్ ఉంది. చెప్పే విధానం ద్వారా ఆకట్టుకోగలిగితేనే ఆ మాట మీదుండే విశ్వసనీయత రెట్టింపయ్యే అవకాశం ఉంది. పైగా తెలుగుదేశం పేరు చెప్పగానే దాన్ని పుట్టించిన ఎన్టీఆర్ గంభీరమైన స్వరం మాత్రమే స్ఫురణకొస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు పదే అదే పనిగా తడబడుతున్న తీరు ఎన్టీఆర్ రోజుల్ని గుర్తుకు తేవడం యాదృచ్ఛికం. అయితే ఆ తాత పేరును ఈ మనవడు నిలబెడతాడా లేక చెడగొడతాడా అన్న సంశయం పార్టీ క్యాడర్లో పుడితే మాత్రం దాన్ని డిలీట్ చేయడం చాలా కష్టం. అప్పుతచ్చులు తడబాట్లు అప్పుడప్పుడైతే ఓకే, కానీ అలవాటుగా మారితేనే గ్రహపాటు తప్పదు.